సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ ఈ అభివృద్ధి గానీ సంక్షేమం గానీ ఎట్లా ఉంది? చాలా బాగుంది. సంక్షేమం పరంగా మటుకి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. అలాగే అభివృద్ధి కూడా. ఎందుకంటే మనకి ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం మీద బట్టలు ఒత్తుకుంటూ కూర్చున్నాడు ఆ ముఖ్యమంత్రి. కానీ నేడు విజనరీ ముఖ్యమంత్రి, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ చాలా వీళ్ళందరూ కలిసికట్టుగా అసలు ఆంధ్రప్రదేశ్ ని ఎలాగా ఒక 20 years బ్యాక్ తీసుకెళ్లిపోయాడు ఆయన. కానీ ఈ 1 year లో వీళ్ళు ఆ 20 years ని ఒక 10 years ముందుకు తీసుకెళ్లే విధంగా బాగా చేస్తున్నారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తీసుకుని రావడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు కల్తీ మద్యం ఎట్లా ఉండేది సార్ గతంలో? నిన్న చూసినట్లయితే సిట్ అధికారులకు కూడా 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది వైసీపీ వాళ్ళు ఇదంతా కుట్రపారక చేస్తున్నారు అంటున్నారు. దీని మీద అది వైసీపీ వాళ్ళకి అసలు మ్యాటర్ అంటే వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు దాచుకోవడం తప్ప మిగతా ఏది లేకుండా మద్యం పాలసీలు మట్టుకి వాళ్ళు తొంగలో తొక్కారు. యాక్చువల్ గా ఏంటంటే ఇది కుటుంబ ప్రభుత్వమే కాదండి, భారతదేశ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ కూడా వెంటనే సుమోటోగా తీసుకుని ఇది యాక్చువల్లీ వీళ్ళందరినీ ఈ మద్యం కుంభకోణంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రిని కూడా వీళ్ళు ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేయాలి. చేసి వీళ్ళు ఇంత సొమ్ముని అంటే ప్రధానమంత్రి గారేమో మన ఫోన్ పే ద్వారానో గూగుల్ పే ద్వారానో అది అసలు డిజిటల్ మనీని మనం చేయాలని ఆయన కోరుకుంటుంటే వీళ్ళు మధ్యంలో రూపాయలన్నిటినీ వీళ్ళు సైగ్రేట్ చేసుకుని వీళ్ళు వెళ్ళి ఆ ఫామ్ హౌస్ లో దాచుకోవడం అది ప్రజలకు అందరికి తెలుసండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు దాచుకోవడం కదా అలాగే మాట్లాడతారు. ఇంకా డబ్బులు దొరికే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా ఇది హాఫ్ అమౌంట్ ఈ 11 కోట్లు చిన్నదండి. యాక్చువల్ గా వాళ్ళు 3,500 కోట్లు పైమాటే రోజు డబ్బులే. కానీ మీకు మద్యం షాప్ కి వెళ్తే ఆ రోజున మద్యం ఉండేవాళ్ళు ఏదన్నా ఫోన్ పే చేద్దామంటే ఫోన్ పే లేదని చెప్పేసి చేదరించుకుని అలాగే ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకున్న ఈ గవర్నమెంట్ అప్పుడే అనుకున్నాం మేము ఒకవేళ మేమే వస్తాము నెక్స్ట్ టర్మ్ అనుకునే వాళ్ళు పెట్టరేగిపోయి చేశారు. కానీ వెంటనే కూటమి ప్రభుత్వం రావడం వల్ల దేవుడి దయ వల్ల అసలు కరెక్ట్ గా చెప్పాలంటే ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు అందరినీ ఇది సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు వారు వెంటనే వాళ్ళకి శిక్ష వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. బ్రో ఎట్లా ఉంది బ్రో ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది 1 year పరిపాలన ఎట్లా ఉంది? చాలా బాగుంది బ్రో, పీస్ఫుల్ గా ఉంది. సో ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఏదైనా కేసులు వచ్చినా ఏదైనా కొంచెం పర్లేదు, జనాల్లోకి ధైర్యం వచ్చింది. ఫస్ట్ గతంతో పోలిస్తే మార్పు కనబడ్డ రోడ్స్ అన్ని చాలా బాగా అయ్యాయి. మెయిన్ లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు, అతని పనితీరు ఎట్లా ఉంది కంపెనీలు తేడంలో గానీ అభివృద్ధి చేయడం? ఆయన చాలా బాగుంది బ్రో. మనకి ఏంటంటే ఒక హోప్ వస్తుంది, ఫ్యూచర్ 5 to 10 years లో మనకి మంచి కంపెనీస్ ఎక్కడ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కానీ ఒక మంచి హోప్ వస్తుంది. మీరు అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు ఇవన్నీ ప్రజలకు మభ్య పెట్టడానికి చెప్తున్నారు అంటున్నారు. దీని మీద ఆపోజిషన్ వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు తప్ప నిజాలు మాట్లాడితే బాగుంటది అంతే. ఇప్పుడు నిన్న చూసినట్లయితే మన సిట్ అధికారులకి 11 కోట్లు దొరికింది మద్యం కుంభకోణంలోని. గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది అంటారు? అంత ఐడియా లేదు మద్యం గురించి. అంటే మద్యం అంటే అది మెయిన్ ప్రాబ్లమ్. యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ఉండే. ఇప్పుడు ఎట్లా ఉంది బ్రో? ఇప్పుడు గతంతో పోలిస్తే అభివృద్ధి కానీ లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రత కానీ ఎట్లా ఉంది? అవి బాగున్నాయి. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఏదైనా రెస్పాండ్ అనేది బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రప్రప్లు ఆడిస్తాను సినిమా చూపిస్తాను ఇక మన కర్మ అనుకోవాలంతే. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఉంటే వచ్చే ఛాన్సే లేదు. టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, చాలా బాగుంది బ్రో. ఆయన పాలన ఎప్పుడు బాగుంటది, ఇప్పుడు బాగుంటది. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక విజనరీ నాయకుడు, ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది 1 year పరిపాలన? 1 year పరిపాలన వాళ్ళైతే సంక్షేమంగా అన్ని బాగానే చేస్తున్నారు సార్. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. ముందు కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నారు. సార్ ఇప్పుడు నిన్న చూసినట్లయితే సిట్ అధికారులకు 11 కోట్లు దొరికింది కుంభకోణం. ఇంకా ఎక్కువ మొత్తానికి దొరికే అవకాశం ఉన్నాయా? దొరుకుతుంది సార్. ఇంకా దొరకాల్సింది చాలా ఉంది. దొరికింది కొంతే. అది వైసీపీ వాళ్ళు ఇది మాది కాదు, ఇవన్నీ కక్షపూరిత సాధింపుల్లా మా మీద పెడుతున్నారు అంటున్నారు. దీని మీద జనాలు ఎర్రోలు కాదు సార్, వాళ్ళు తెలియదు ఏం కాదు, అందరికీ తెలుసు. ఇంకా వస్తాయి. అది ఎవరో కక్షపూర్తిగా చేయడానికి ఎవరో తీసుకొచ్చి ఇంట్లో 11 కోట్లు పెట్టరు కదా, వస్తాయి. పోనీ వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళదన్నా తెలుస్తుంది కదా. అది టోటల్ చూస్తే ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం పరిపాలన కానీ అభివృద్ధి కానీ? ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా పనిచేస్తున్నారు, ఎట్లా ఉంది సార్? అయితే ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారి పరిపాలన కూడా బాగానే ఉంది సార్. ఆయన కూడా చాలా వరకు ఆయనకున్న కాంటాక్ట్స్ పట్టుకొని మనకి ఐటీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తారు బాగానే.
అలాగే దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సపోర్ట్ ఇస్తూ వీళ్ళకి నరేంద్ర మోడీ గారు కూడా అదే సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనం కొద్దిగా బాగా వెనకబడి ఉన్నాం, మనకి ఆంధ్రాని ఏ విధంగా మనం చేయాలి, మన భాగస్వాములు అది చూపించాలని దీంతో వాళ్ళైతే పనిచేస్తున్నారు. మరి అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు ప్రజలకు మప్పు పెట్టడానికి ఇలాంటి కంపెనీలు వస్తున్నాయని పెట్టుబడిదారులు వస్తున్నాయని చెప్తున్నారు. మేము ఉన్నప్పుడు అన్ని తీసుకొని వచ్చామంటున్నారు. సరే, ఎవరు ఊరికే పెట్టుబడి పెట్టరండి. ఏ వచ్చినా పబ్లిక్ గా మనకి న్యూస్ వస్తుంది, మీ న్యూస్ ఛానల్ ద్వారా గానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. జనాలకు తెలియకుండా ఏమి ఉండదు సార్. వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళు కొన్ని చేశారు, వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో చేసింది చూసాం, వీళ్ళ దాంట్లో చేసింది చూస్తాం. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు. మేము నమ్ముకుంటున్నాం సార్. అంటే ఆయన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏవైతే చెప్పారో, అంటే వాళ్ళు చెప్పినప్పుడు చాలా మంది నమ్మడానికి కొంచెం సంశయించారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న దేని బట్టి, అంటే పవన్ కళ్యాణ్ కూడా నమ్మలేదు, నేను ఉన్న మాట చెప్తున్నాను, ఆయన కూడా నమ్మలేదు. కానీ ఆయన విజన్ ఏంటని కూడా ఆయనే చూపించాడు. ఇప్పుడు నమ్మకం వచ్చింది జనాలకు. ఒకటోటి అన్ని ఒకసారి చేసాలంటే మనం చేయరు కదండి, ఒకటోటి చేస్తారు, చూడాలి. చెయ్యకపోతే నెక్స్ట్ ఇంతే కదండి. ఏదైనా నమ్మకం అయితే ఉందండి, చేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు సార్? అవన్నీ మనకు వద్దు సార్, రపరపలు అవన్నీ వద్దండి. మనకి ఏం కావాలంటే డెవలప్మెంట్ కావాలి మెయిన్, అంతే. ఇక్కడ మనిషి బతకడానికి డెవలప్మెంట్ విధంగా వాళ్ళకి మనకి ఇన్కమ్ ఇదిగా కానీ బతకడానికి మనకు ఇది ఉంటే తర్వాత ఏమున్నాయని వాళ్ళు చూసుకోవాలి, మనకు అనవసరం అయింది. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అంటున్నారు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? నారా చంద్రబాబు నాయుడు గారు పాలన అనేది ఇప్పుడు కాదు, ఇది వరకు మనం చూసిందే. అయితే ఇది వరకు ఆయన ఉన్నప్పుడు హైటెక్ అనే ఒక కాన్సెప్ట్ ని బాగా ఎన్లార్జ్ చేసి బాగా డెవలప్ చేశారు. కాకపోతే ఆ డెవలప్మెంట్ అంతా కూడా హైదరాబాద్ దగ్గర కేంద్రీకృతమై ఉండిపోయింది. సో మన వరకు వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర అండ్ హైదరాబాద్ తెలంగాణ డివైడ్ అయిపోయిందో, ఆ డెవలప్మెంట్ అనేది మనకి ఏదైతే మన ఫండ్స్ తో డెవలప్ అయిందో అది అక్కడ స్టక్ అయిపోయింది మనకి యాక్చువల్ గా. సో మళ్ళీ ఈయన అది పవర్ లోకి రావడం, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది ఒక విధంగా మంచిదే మనకి. ఎందుకంటే ఇదివరకు ఆయన ప్రభుత్వం డెవలప్మెంట్ మనం చూసిందే. సో ఇక్కడ మన ఆంధ్రాలో అదే ఏదైతే హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ లాగా ఒక ఐటీ హబ్ లాగా తయారు చేశారో అదే పద్ధతిలో మన ఆంధ్ర కూడా డెవలప్ అయితే చాలా బాగుంటది. గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది అంటారా ఒక శాంతి భద్రతల విషయంలో కానీ, రోడ్స్ లో కానీ? గత ప్రభుత్వం అంటే యాక్చువల్ గా ప్రతి ప్రభుత్వానికి వాళ్ళ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వాళ్ళకి ఉంటాయండి. సో ఇప్పుడు ప్రభుత్వంలోనైతే ఆల్రెడీ వచ్చిన తర్వాత కొంచెం అయితే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. మన యోగా డే అవనివ్వండి, లేదంటే మిగతా రోడ్స్ డెవలప్మెంట్ అవనండి, డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? ఐటీ మినిస్టర్ పనితీరు, లోకేష్ గారు కంపెనీలు తేడంలో కానీ, మెగా డిఎస్సీ పెట్టారు, తర్వాత ఎల్జీ కంపెనీలు వస్తున్నాయి, ఇన్ఫోసిస్ వస్తుంది, ఇవన్నీ చూస్తుంటే ఏమంటారు? ఖచ్చితంగా మన ఐటీ విషయంలో ఖచ్చితంగా మన ఒక స్టెప్ ముందుకే ఉంటది. ఎందుకంటే వాళ్ళ విజనరీ అంతా డిఫరెంట్. ఇది వరకు ఏదైతే వాళ్ళు ఐటీ మీద కాన్సన్ట్రేట్ చేశారో, ఎక్కువ ఫండింగ్, ఎక్కువ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది వచ్చేది ఐటీ వల్లే వస్తాయండి. మిగతా చిన్న పరిశ్రమలు, చిన్న వాటి మీద అభివృద్ధి కనిపించినా అది స్మాల్ స్కేల్ లో ఉంటది. ఐటీ అనేది అంటే హై స్కేల్ లో ఉంటది. సో ఖచ్చితంగా ఐటీ అనేది డెవలప్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు అమెరికా చూసారంటే, అమెరికాలో కూడా మీరు మన ఇండియన్స్, అందులోనే తెలుగు వాళ్ళే ఎక్కువ అక్కడ ఐటీలో డెవలప్మెంట్ కనబరుస్తున్నారు. మన గూగుల్ అవనివ్వండి, మైక్రోసాఫ్ట్ ఇవ్వనండి, ఇవన్నీ కూడా. సో మన తెలుగు వాళ్ళకి ఐటీలోని మంచి పట్టు ఉంది. ఆ పట్టు వల్ల ఈ గవర్నమెంట్ అనేది జోడైతే సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం మంచి స్టేజ్ లోకి వెళ్తాం, అందులో డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నిక్కర్ స్కామ్ అనేది చూసే ఉన్నారు. గతంలో కల్తీ మద్యం తేయడం వల్ల చాలా మంది కుటుంబాలు చనిపోయారు. గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది అంటారు సార్? కనీసం యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ఉండేవి కాదు, డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది. గతంలో ఎట్లా ఉండేది అంటారు? సార్ మద్యం గురించి అయితే నాకు అంతగా ఐడియా లేదు. కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో వచ్చిన టాక్ వరకు అయితే బ్రాండ్స్ వరకు మనం మాట్లాడితే ఒక పెద్ద బ్రాండ్స్ మెక్డొనాల్డ్, ఒక కింగ్ ఫిషర్ అనగా ఇలాంటి బడ్వైజర్ అంటే పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ తాగినన్నాళ్ళు జనాల్లోని దేవర్ సాటిస్ఫైడ్. ఈ లోకల్ బ్రాండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేదు. అంతవరకు నేను చెప్పగలను తప్ప హెల్త్ రిలేటెడ్ మద్యం స్కామ్ గురించి అయితే నాకు ఐడియా లేదండి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటదండి, బాగుంటదండి.